అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియోస్ అయితే ఈ ఇయర్ 2024వి అండి. ఇంకా నేనైతే అన్ని మెమోరీస్ అయితే ఈ వీడియో వల్ల అయితే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇంకా నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫిబ్రవరి వస్తే 2 ఇయర్స్ అవుతుంది. ఇంకా ఆల్రెడీ 1 ఇయర్ అయితే నేను ఫేస్ అయితే రివీల్ చేయకుండా వీడియోస్ అయితే చేశాను. ఈ ఇయర్ 2024లో అయితే ఇంకా ఫేస్ అయితే రివీల్ చేసి ఇంకా వీడియోస్ అయితే చేసుకుంటా వస్తూ ఉన్నాను. ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా నా వీడియోస్ అన్నీ అయితే చాలా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఈ మధ్య ఎక్కువ అయితే వైరల్ అవుతున్నాయి వీడియోస్ అన్నీ అయితే. ఇంకా నేనైతే ఒకసారి ఈరోజు లాస్ట్ డే కాబట్టి 2024 డిసెంబర్ 31 ఇంకా ఈ మెమోరీస్ది ఒక వీడియో పెట్టాలి మీకు అనేసి ఇంకా నేనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా 2024లో అయితే ఈ ఇయర్లో అయితే నేను చాలా వ్లాగ్స్ అయితే తీశాను. యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను. ఇంతకుముందు 2023లో అయితే ఇంకా ఎక్కువ అయితే వీడియోస్ చేయలేదండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినదే నేను 2023లో అయితే స్టార్ట్ చేశాను. ఆ టైంలో అయితే నేను వాయిస్ రికార్డింగ్ అయితే ఇచ్చాను. చాలా భయంతో అయితే వాయిస్ రికార్డింగ్ ఇచ్చాను నేను. ఇంకా మీరు ఇంతకుముందువి నావి ఫస్ట్ వీడియోస్ అయితే చూస్తే ఇంకా మీకైతే తెలుస్తుంది. ఇంకా నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలనేది చాలా ఇష్టం నాకు. కానీ కొంచెం భయపడుతూ అయితే వాయిస్ రికార్డింగ్ అయితే ఇస్తూ వస్తున్నాను. ఎందుకంటే ఎవరేమంటారో ఏమో అనేసి నేనైతే ఛానల్ ఏమో స్టార్ట్ చేసేసాను. కానీ అప్పుడైతే భయపడినాను నేను. కానీ నా అంతకు నేనే ఇంకా నేను ఒక్కరితో భయపడుతూ ఉంటే నేను ఇలాగ ముందరికి అయితే వెళ్ళలేను అనేసి ఇంకా నా అంతకు నేనే ధైర్యం తెచ్చుకొని ఇంకా నేనైతే ఇంతవరకు అయితే వచ్చానండి వీడియోస్ అన్నీ చేసుకుంటూ. ఇంకా 2023లో అయితే నేను కొన్ని వీడియోస్ అయితే పెట్టేది, మళ్ళీ ఎప్పుడో ఒక వీడియో పెట్టేది అలా చేస్తూ ఉన్నాను. కానీ మళ్ళీ ఒకసారి ఇంకా ఇలా చేస్తే కాదు అనేసి ఇంకా 2024 నుంచి అయితే నేను బాగా కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే పెట్టుకుంటా వస్తున్నాను. ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే యూట్యూబ్ ఛానల్ గురించి ఇంకా ఏమేం చేయాలి అనేది కూడా నేను చాలా తెలుసుకున్నానండి యూట్యూబ్లోనే చూసి. ఇంకా యూట్యూబ్లో వీడియో పెట్టాలంటే జస్ట్ వీడియో తీసి పెట్టేస్తారు అనుకుంటారు. కాదండి, చాలా అంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే కూడా. ఇంకా మనం నేర్చుకుంటే అది చాలా ఈజీ పని అయితే అవుతుంది. ఇంకా నేనైతే స్టార్టింగ్లో అయితే చాలా కష్టపడినాను వీడియోస్ తీసి అప్లోడ్ చేసేకి. ఇంకా అప్లోడ్ చేసే టైంలో కొన్ని ప్రాసెస్ ఉంటాయి, అవన్నీ చేసేకైతే అప్పుడు భయపడినాను. కానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది నాకు. ఇంకా నేనైతే అప్పటి నుంచి ఈ ఇయర్లో అయితే నేను చేసిన వీడియోస్ అన్నీ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అయితే వ్లాగ్ తీశాను, మినీ వ్లాగ్స్ తీశాను. ఇంట్లో నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే తీశాను. కొన్ని ఫెస్టివల్స్కి అయితే వ్లాగ్స్ తీశాను. అలాగే ఇక్కడ చూస్తున్న మీరు ఇంకా మా ఇంటి ముందర అయితే నిమజ్జనం జరిగేటప్పుడు అయితే వీడియోస్ అండి ఇవి కూడా అయితే నేను 2 ఇయర్స్ నుంచి 2 వీడియోస్ అయితే పెట్టాను ఇలాంటివి కూడా. అలాగే నేను మా ఆయన బయటికి వెళ్ళిన వీడియోస్ చేశాను. ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మీరు చూశారు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఒకరోజు అయితే స్పెండ్ చేయాలి అనేసి ఈ ఇయర్లో ఒక 3 టైమ్స్ లేదా 2 టైమ్స్ అయితే బయటికి వెళ్తాము. అక్కడే ఏమన్నా వంట చేసుకొని తినేసి ఇంకా ఎంజాయ్ చేసి అయితే వస్తాము. అలాగే నాకు నేచర్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఈ వీడియో కూడా నాకు చాలా, నేను చేసిన వీడియోస్లో ఈ వీడియో అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఇక్కడైతే వరి పంటది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అయితే అందరం కలిసి బయటికి అయితే వెళ్ళాము మేము. ఇంకా అలాగ వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ ఇంకా ఫొటోస్ అయితే దిగాము, వీడియోస్. అలాగే వరి పంటది కూడా ఇంకా నేనైతే నాటాను వెళ్ళి. ఇలా ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కదా చాలామంది ఈ మధ్య. ఇంకా ఒకసారి అయితే మీరు బ్యాక్కి వెళ్ళి మీకు టైం ఉన్నప్పుడు చూడండి నా వీడియోస్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది కూడా మా ఊర్లో కదీర్లో అయితే బాహుబలి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు ఇంకా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం అయితే కలిసి వెళ్ళాము ఆ టైంలో కూడా. ఈ ఎగ్జిబిషన్లో అయితే నా సబ్స్క్రైబర్స్ కూడా అయితే నన్ను చూశారంట. నాకైతే వచ్చి వాళ్ళు ఏం మాట్లాడలేదు, కానీ లైవ్ పెట్టినప్పుడు చెప్పారు మీకు మేమైతే ఎగ్జిబిషన్లో చూసామనేసి. ఇంకా కామెంట్స్ కూడా మంచిగా వస్తాయి కొన్ని అయితే.
ఇంకా నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. అవి నెగెటివ్ కామెంట్స్‌కి అయితే నేను అస్సలు పట్టించుకోనండి. ఇంతకుముందు స్టార్టింగ్‌లో అయితే బాధపడుతూ ఉన్నాను నెగెటివ్ కామెంట్స్ అంటే. ఇప్పుడు వాళ్ళకేం పని ఉంటుంది, చేతిలో ఫోన్ ఉంటుంది, ఏదో ఒకటి పెట్టాలి కదా అనేసి వాళ్ళు పెడతా ఉంటారు. నేను అస్సలు పట్టించుకోను నెగెటివ్ కామెంట్స్‌కైతే. ఇంకా ఇలాగా చాలా అంటే చాలా ఈ ఇయర్‌లో అయితే నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. లైవ్ పెట్టినప్పుడు చాలా బాగా మాట్లాడతారు అందరూ అయితే. ఇంకా నా వీడియోస్ అయితే యూట్యూబ్‌లో చూసి, ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరూ అయితే ఇంకా గుడ్ జాబ్ ఇలాగా అంతా బాగా ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా నేను ఫలానా అక్క మీకు గుర్తుకున్నానా అనేసి వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ మధ్య ఎక్కువ అలాంటివే కామెంట్స్ వస్తున్నాయి నాకి. ఇంకా నేనైతే స్టార్టింగ్‌లో ఒక 50 మెంబర్స్‌కి ఇంకా మా ఫ్యామిలీస్ అందరికీ అయితే నేను షేర్ చేశాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనేసి. మళ్ళీ యూట్యూబ్‌లోనే ఒక రూల్స్ ఉంది. ఇలాగా షేర్ చేయకూడదు వాట్సాప్‌కి అంటే, నేను మళ్ళీ ఎవ్వరికీ గాని షేర్ చేయలేదండి. ఇంకా నేనైతే వీడియోస్‌లో చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని యూట్యూబ్ ఛానల్‌లోనే చెప్పాను గానీ, నేను సెపరేట్‌గా ఎవ్వరికీ చెప్పలేదండి. అది గూడా నేను చేయాలంటే గూడా ఇంకా నాకు కస్టమర్స్ అయితే చాలామంది ఉన్నారు. స్టిచ్చింగ్ ఇచ్చేవాళ్ళు డ్రెసెస్ వాళ్ళకందరికైతే నేను చెప్పి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పొచ్చు. కానీ నేను ఎవరికీ గానీ చెప్పలేదు. స్టార్టింగ్‌లో అయితే చెప్పాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో. మళ్ళీ ఎవరికీ గానీ చెప్పలేదు నేను. ఇంకా నాకి డ్రెసెస్ ఇచ్చేవాళ్ళు కస్టమర్స్ కూడా అయితే చాలామంది ఫోన్ చేసి కూడా అడిగారు నన్ను. ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అక్క? మేము ఇన్ని సార్లు వస్తూ ఉంటాము మాకు చెప్పలేదే అనేసి. ఇంకా నేనైతే ఎవరికీ చెప్పలేదు. అసలు కొంతమందికి అయితే తెలుసు నేను వాట్సాప్‌లో పెట్టడం వల్ల వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా కస్టమర్స్ అయితే. ఇంకా యూట్యూబ్‌లో నా వీడియోస్ చూసి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకు తెలిసిన వాళ్ళందరూ. ఇంకా అలాగే కొందరు కొత్త వాళ్ళు కూడా అండి చూసిన వాళ్ళు నా వీడియోస్ నచ్చి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్‌లో అయితే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే 2025లో కూడా ఇలాగే నా ఛానల్‌కి అయితే సపోర్ట్ చేయండి. వచ్చే 2025కి నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోవాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తొందరగా అయితే మానిటైజేషన్ అయిపోతుందండి. వాచ్ అవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది నా లాస్ట్ వీడియో అండి 2024 డిసెంబర్ 31కి. ఈ ఇయర్‌కి లాస్ట్ వీడియో అండి. అలాగే మీ అందరికీ, ఫ్యామిలీస్‌కి, ఫ్రెండ్స్‌కి ఇంకా సబ్స్క్రైబర్స్ అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఓకే. బాయ్.